అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. రాష్ట్ర ప్రజలందరితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సంక్రాంతి పండగ అంటే భోగి పండగ నిన్న చాలా భారీగా చేసుకున్నారు. ఇక్కడ తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు గుంటూరులో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతవరకు బాగానే ఉంది. అందరూ చక్కగా సాంప్రదాయకంగా ఈ రాజకీయాల నుంచి కొంచెం పక్కకి తప్పుకొని పండగను చేసుకోవటం అనేది. అయితే ఈ పండగ చేసుకునే విధానంలో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఏమిటి ఆ విశేషాలు అంటే, తాడేపల్లిలో భారీ ఎత్తున ఒక సెట్టింగ్ వేశారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో అన్నమాట. ఏమిటి సంక్రాంతి సెట్ అంటే, గుడి సెట్ అట. ఒక గుడి కాదండి, చాలా గుళ్ళు ఉన్నాయి అందులో. గుడి ప్లస్ గ్రామం సెట్ అన్నీ కలిపి. సో ఇదంతా చాలా భారీ ఎత్తున చేశారు. ఇది ఏమిటి, ఇది ఆయన వ్యక్తిగతంగానా లేకపోతే ప్రభుత్వం తరఫున చేశారా తెలియదు. అటువంటివి చెప్పడం మనకు అలవాట్లేదు, కానీ చేయడం మాత్రం భారీ ఎత్తున చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన నేనేంటి వెళ్ళి ఈ టెంపుల్స్కి తిరగడం ఇదంతా ఏంటి అని చెప్పి అన్ని టెంపుల్స్ నా దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆ ప్రాంగణంలో భారీ ఎత్తున ఈ టెంపుల్ సెట్టింగులన్నీ వేశారండి. దాంతోపాటు ఆ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేటువంటి సెట్టింగ్ కూడా అనమాట. తిరుమల సెట్టింగ్ అని చెప్పి అంటున్నారు వీళ్ళు జ్యోతి వాళ్ళు. సో ఇక్కడ నాట్ ఓన్లీ వాళ్ళు ఈ పెద్ద సెట్టింగ్ వేసుకోవడం, ఈ సెట్టింగ్ ఎందుకోసం వేశారు, అది అఫీషియల్లా కాదా అని తెలియకపోవడం. బహుశా అది అఫీషియల్ అయి ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి అంత పెద్ద సెట్టింగ్ ఆయన ఇంట్లో వేసుకోడు కదా. మామూలుగా అఫీషియల్గానే ఆయన ఇంటికి సంబంధించి ఇప్పటికి చాలా జీవోలు విడుదల చేశారు దాని యొక్క రీఫర్బిష్ చేయడానికి. సో ఇది కూడా గవర్నమెంట్ నుంచి అయి ఉంటుంది, కానీ ఆ జీవో ఏది బయట పెట్టలేదు. ఐదర్ R&B డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్కో అంటగట్టి ఉంటారు ఈ ఖర్చులన్నీ. ఎంత ఖర్చు అయింది తెలియదు, ఖచ్చితంగా ఇది లక్షల్లో, ఇంకా చెప్పాలంటే కోట్ల అయి ఉంటుందండి. ఇది ఎవరో హైదరాబాద్కు చెందినటువంటి వెడ్డింగ్ ప్లానర్స్కి ఇచ్చారట ఈ మొత్తం ఈ సెట్టింగ్ తయారు చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో వీటికి సంబంధించిన వీడియోలు పెట్టారు. మీరు వీడియోలు స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ వీడియోల ద్వారా మనకి దాని మేకింగ్ వీడియోలు అనమాట అవన్నీ. దాన్ని బట్టి ఎంత భారీ ఎత్తున ఈ సెట్టింగ్లు వేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇట్లా వేసినటువంటి ఈ సెట్టింగుల్లో, సంక్రాంతి నమూనాగా వేసినటువంటి సెట్టింగుల్లో సో జగన్ గారితో కలిసి వైఎస్ భారతి గారు కూడా అక్కడంతా కూడా తిరిగారు, పూజలు చేశారు, శటగోపం పెట్టించుకున్నారు, హారతి కూడా పట్టించుకున్నారు. సో అన్ని కార్యక్రమాలు చేశారు. సో దీన్ని తాడేపల్లిలో ఎన్నికల భక్తి అని చెప్పి జ్యోతి వాళ్ళు రాశారు. సరే, ఖర్చు ఎవరిది అనేది ఒకటి, తర్వాత తిరుమల ఆలయం సెట్టింగులు ఇవన్నీ అక్కడ ఇట్లా వేసుకోవడం కరెక్టేనా అనేది ఒకటి. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఇప్పుడు భారతి గారు మామూలుగా ఆవిడ క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తారు కాబట్టి ఆ మతంలో ఆవిడకి చాలా భక్తి ఉన్నది, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆవిడ చాలా క్రిస్టియన్ మత ప్రచార వీడియోలో కూడా ఉన్నారు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ రైట్, అది ఆవిడ ఏ ఫెయిత్, ఏ నమ్మకం, ఏ విశ్వాసం కలిగి ఉండాలి అనేది. కాబట్టి దాన్ని మనం ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. అయితే ఆవిడ సహజంగా ఇంతకుముందు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈ అధికార కార్యక్రమాల్లో, ఈ టెంపుల్స్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఆవిడ మత విశ్వాసాలు వేరు, ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు వేరు కాబట్టి. సో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఇంతకాలం తర్వాత వైఎస్ భారతి గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి పూజలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేత కుంకుమ కూడా తీసుకున్నారట. మరి ఇవన్నీ మామూలుగా చేయరు కదా. ఇంకా సాక్షిలో కూడా చాలా భారీ ఎత్తున ఫోటోలు వేశారు, ఇందులో హారతి పట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయండి. ఫోటోలు చాలా ఉన్నాయి వారు ఏ విధంగా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని. సంక్రాంతి సంబరాలలో జ్యోతి ప్రజ్వలన చేయటం, సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఈ కార్యక్రమాలు ఇంతకుముందు చేసేవారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఎన్నికల కోసం ఏమైనా చేస్తామనేటువంటి తత్వం ఒకటి ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో వైఎస్ భారతి గారు దూరంగానే ఉన్నారు. ఎంత రాజకీయాల్లో ఉన్నా కూడా నేను నా విశ్వాసాన్ని దాన్ని పక్కన పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయను అనేటువంటి ధోరణితో ఉన్నారు. కానీ నిన్న మాత్రం చేశారండి ఈ సంక్రాంతి సెట్లో ఈ కార్యక్రమాలన్నీ. అంటే ఎన్నికల కోసం మనం దేన్నైనా పడంగా పెడతాము అనడానికి ఇది ఎగ్జాంపుల్. అది వైఎస్ భారతి గారే కాదు, అందరూ అంతేలేండి. ఎవరిని ఇక్కడ మనం మిగతా వాడు తక్కువ అన్ను వీళ్ళు ఎక్కువ అని చెప్పడానికి లేదు, అందరూ చేస్తారు. కానీ వైఎస్ భారతి గారు లాంటి వారు కూడా, ఎంతో గట్టి మత విశ్వాసాలు ఉన్న వ్యక్తి కూడా ఎన్నికల కోసం, ఎన్నికల్లో ప్రజలను ఇంప్రెస్ చేయడం కోసం
ఈ సంక్రాంతి సెట్టింగ్లో ఈ దేవాలయాల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మరి కుంకుమ బొట్టు పెట్టించుకొని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ డెమోక్రసీ అండి. మన ట్రెడిషన్స్ ఎట్లా ఉంటాయి, మన ప్రజలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నారు కదా అక్కడ, ఇది అఫీషియల్ కార్యక్రమమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ యొక్క సొంత కార్యక్రమమా అనే విషయం కూడా ఎక్కడా లేదు. ఆ పారదర్శకత కూడా ఉన్నదన్నమాట మన దగ్గర. అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు మన దగ్గర. తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా, అంటే మీ ఇంటి ముందే మీరు పెద్ద సెట్టింగ్ వేసుకోవడం ఏంటి, పోనీ అది పబ్లిక్ కోసము అనేమన్నా చెప్పారా, చెప్పలేదు. మరి తెలియదు మనకి పబ్లిక్ కోసమా ప్రైవేటా అనేది. ఎవరి డబ్బులతో వేశారు, ఖచ్చితంగా ప్రభుత్వ ధనంతో, అంటే ప్రజాధనంతో ఖచ్చితంగా నిర్మించుంటారు.